హలో ఫ్రెండ్స్, హాయ్. నేను మీ మంజుల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పోట్లీ బ్యాగ్స్ పార్టీ వేర్ ఎలా ఈజీగా డిజైన్ చేసుకోవాలి అండ్ ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను ఇంట్లో అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేశాను. అండ్ పోట్లీ బ్యాగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ఇదైతే బేసిక్ మోడల్ అండి. దీన్ని నేను ప్రజెంట్ బేసిక్ మోడలే స్టిచ్ చేశాను. ఫర్దర్గా ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తాను వీటిపైన. సో ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. చాలా ఈజీ అండి ఇది డిజైన్ చేసుకోవడం కూడా, స్టిచ్చింగ్ కూడా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ముందుగా మనము డిజైర్డ్ క్లాత్ పైన ఏదైనా ఒక మెజర్మెంట్ని తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ని యూజ్ చేశాను. సో దాంతో మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే ప్యాచెస్ ఉంటాయి కదా డిజైన్ చేసుకోవడానికి, దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఫిక్స్ చేస్తున్నాను. సో ప్యాచ్కి, మనం తీసుకున్న ప్యాచ్కి ముందుగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని దాని సెంటర్లో మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసుకున్నామో దాని సెంటర్లో ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని కాస్త గట్టిగా ప్రెస్ చేయాలండి, ఊడిపోకుండా ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని స్టోన్ బేసెస్ని ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఫ్యాబ్రిక్ గ్లూ ర్యాండమ్గా అప్లై చేస్తున్నాను. నేను మోస్ట్లీ స్టోన్సే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే లాక్డౌన్ కదా. నా దగ్గర ప్రజెంట్గా సఫిషియెంట్గా ఉన్నవి మాత్రం ఈ స్టోన్సేనండి. అందుకని చెప్పేసి అవి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే కుందన్స్ కానీ, చెమ్కీ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. అదంతా మీ క్రియేటివిటీ. అలా ర్యాండమ్గా ఇక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఆ ప్లేసెస్లో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని అప్లై చేసేసుకోవచ్చు, దాన్ని పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం అప్లై చేసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశానో ఆ ప్లేస్లో స్టోన్ బేస్ని ఫిక్స్ చేసుకుంటాను. సో ఇవన్నీ ఊడిపోకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎంత డిజైన్ చేసుకున్నాక అవి ఊడిపోతే బాగోవు కదా. సో అప్లై చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని అవి ఊడిపోకుండా నీట్గా స్టిచ్ చేసేసుకొని పెట్టుకుంటే లైఫ్ టైం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి దేనికైనా. సో ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో డిజైన్ చేసుకోవడం అనేది అయిపోయిందండి. చూసారు కదా, స్టోన్ బేస్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా డిజైన్ చేసినవి మనకి 2 కావాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి. సో చూస్తున్నారు కదా, నేను 2 డిజైన్ చేసేసుకున్నాను. అయిపోయింది. స్టోన్ బేస్ అది అంతా ఫిక్స్ చేసుకున్నాను, అంతా అయిపోయింది. సో నెక్స్ట్ మనం డిజైన్ స్టోన్ బేస్ అది ఫిక్స్ చేసుకున్నాక వాటిని సూదితో సింగిల్ వరుస దారం పెట్టి కుట్టుకోవాలండి. డబుల్ వరుస పెడితే బాగోదు, కనిపిస్తుంది. సో సింగిల్ వరుస దారం పెట్టేసి కుట్టుకోవాలి. నేను ఓన్లీ ఇవైతే బాగోవని పర్ల్స్ కూడా మధ్యలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో చిన్న పర్ల్స్ యూస్ చేస్తున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఇంత చిన్న పర్ల్స్ యూస్ చేస్తున్నాను. అండ్ పర్ల్స్ యూస్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మనం హ్యాండిల్ అది పర్ల్ చైన్తో ఇచ్చాం కదా. సో పర్ల్స్ అవి యాడ్ చేస్తే దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి డిజైన్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను అలా యూస్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు సూదితో స్టిచ్ చేసుకుంటున్నాను, ఊడిపోకుండా. చూసారు కదండి, మొత్తం స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. స్టోన్ బేస్ని స్టిచ్ చేశాను అండ్ మధ్యలో పర్ల్స్ కూడా యాడ్ చేశాను. సో బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూడండి. సో మొత్తం కంప్లీట్గా జాయింట్గా వచ్చేసింది. సో బై దట్ అది ఊడిపోదు. మనం దీనికి కాస్త లైనింగ్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో నెక్స్ట్ స్టోన్స్ ఫిక్స్ చేసుకోవడమే అండి. దానికోసం నేను గోల్డ్ అండ్ గ్రీన్ స్టోన్స్ యూస్ చేస్తున్నాను. మెరూన్ కలర్ క్లాత్ కదా, సో దానిపైన గోల్డ్ అండ్ గ్రీన్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతాయని నేను అవి యూస్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ గ్లూ స్టోన్ బేస్లో అప్లై చేసుకొని ఈ స్టోన్స్ అందులో ఫిక్స్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. అండ్ స్టోన్స్ కంప్లీట్గా ఫిక్స్ అయ్యి ఆరాక మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలండి, అంతకుముందు చేసుకోవద్దు. సో నెక్స్ట్ మనం డిజైన్ చేసుకున్న క్లాత్కి అవుట్ సైడ్ కాస్త స్పేస్ వదిలేసి ఇంకొక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ కట్ చేసుకునడానికి దాన్ని యూస్ చేస్తాము. ఆ లైన్ని మనం మార్క్ చేసుకునే లైన్ని కట్టింగ్ లైన్గా యూస్ చేస్తాము. ఎక్స్ట్రా స్పేస్ ఎందుకంటే స్టిచ్చింగ్ టైంలో మనకి ఈజీగా ఉంటుందని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. రెండింటిని విడివిడిగా కట్ చేయడం ఎందుకని ఒకదానిపై ఒకటి ఉంచి ఒకేసారి మార్క్ చేసుకొని కట్ చేసుకుందామని ఆ విధంగా చేస్తున్నాను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ సర్కిల్ ఏదైతే మార్క్ చేసుకున్నానో దాని చుట్టూ నేను ఇప్పుడు క్లాత్ని కట్ చేసుకుంటానండి, అంతే. వెరీ సింపుల్. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవడమే అండి, మెజర్మెంట్ తీసుకోవడమే. సో దానికోసం నేను ప్రజెంట్ ఇస్తున్నారు కదా క్లాత్ బ్యాగ్స్, అది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మంచి క్లాతే కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, సో ఇదే యూజ్ చేస్తున్నాను. ముందుగా ఎడ్జెస్ అవి కట్ చేస్తే మనకి క్లాత్ అనేది ఫోల్డ్స్ అవి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పుడు దాన్ని యూజ్ చేయాలి. సో దీనిపై ఏదైతే మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలనుకుంటున్నామో దానిపై ఆల్రెడీ డిజైన్ చేసి కట్ చేసిన క్లాత్ని వేసి డైరెక్ట్ అదే సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవడమే. వెరీ సింపుల్. ఈ లైనింగ్ క్లాత్ అనేది కంపల్సరీ అండి, అవి లోపల పోగులు అవి ఊడిపోకుండా బాగుంటుంది ఫ్యూచర్లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా బ్యాగ్. సో లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఈ లైనింగ్ క్లాత్ని కూడా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా 2 పీసెస్ కట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ డిజైన్ చేసుకున్న క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవడమే. ఫ్రంట్ సైడ్కి అండ్ బ్యాక్ సైడ్కి బోత్ సైడ్స్ వీ నీడ్ టు అటాచ్ ద లైనింగ్ క్లాత్. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా మిషన్తో చుట్టూ స్టిచ్ చేసుకోవడమే అండి. సో నేను ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నానండి, చూస్తున్నారు కదా. కాస్త జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే సూద్ అనేది ఆ స్టోన్స్ పైకి పూసల పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా రాకూడదని నేను కాస్త క్లాత్ ఎక్కువగా లీవ్ చేశాను అవుట్ సైడ్లో. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చుట్టూ స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. కాస్త ముడతలు వచ్చినా నో ప్రాబ్లం, ఎలాగూ పోట్లీ బ్యాగే కదా. సో డిజైనింగ్ పార్ట్కి అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాము. దానిపైన మనం ఏదైతే డోరీ అండ్ హ్యాండిల్ అటాచ్ చేస్తామో ఆ పార్ట్ కోసం మెజర్మెంట్స్ కావాలి. సో దానికోసం మనకి రెక్టాంగులర్గా కొంత క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎగ్జాక్ట్గా రౌండ్ పైనే తీసుకున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. రెక్టాంగులర్ అంటే ఎంత వెడల్పు రావాలన్నది ఐడియా ఉండదు కదా, సో దానికోసం అని ఈజీగా ఉంటుందని సర్కిల్ ని ఆనుకొని రెక్టాంగులర్ మెజర్మెంట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను ఎక్స్ట్రాస్ని అలాగే ఉంచాను, స్టిచ్చింగ్ అయ్యాక కూడా అది మనం కట్ చేసుకోవచ్చు, అందుకోసం అలాగే ఉంచాను. మీరు కావాలనుకుంటే ఎగ్జాక్ట్ రెక్టాంగులర్ షేప్ కట్ చేసుకొని మనము కింద సర్క్యులర్ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే, అంతే. క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ ఏదైతే అటాచ్ చేసి ఉంచామో దానికి యాడ్ చేయడమే. సో పై పోర్షన్కి యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేశాక మనం డోరీ అది అందులో నుండి తీసుకోవడానికి వీలుగా ఒక పట్టీ లాంటి దాన్ని స్టిచ్ చేసుకోవాలండి. వెరీ సింపుల్. సో అటాచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. అటాచ్ చేసుకోవడానికి ముందు మనము కొనలను కుట్టుకోవాలి, బై దట్ పోగులు అవి ఊడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాతే అటాచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ముందుగా చెప్పిన విధంగానే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ అయిపోయినాక కట్ చేసుకుంటానని చెప్పాను కదా, సో ఆ విధంగా స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. సో కుట్టుకోవడం అయితే కంప్లీట్ అయింది. పట్టీలాగా కుట్టుకున్నాక మనం ఇంకొక వరుస దారంతో వేయాలి, బై దట్ అది మనం డోరీ అనేది తీయడానికి వీలుగా ఉంటుంది. డోరీ కోసమే ఇంకొక వరుస ఖచ్చితంగా వేయాలండి. సో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా డోరీ పెట్టడానికి యూజ్ అవుతుంది.
రెండు పీసెస్ని వెనక భాగాన్ని ముందు భాగాన్ని సపరేట్గా కుట్టుకున్నాక ఒకదానిపై ఒకటి ఉంచి రెండింటిని కలుపుకోవడమే అండి. సో చూస్తున్నారు కదా, చుట్టూ కుట్టేశాను. నెక్స్ట్ దాన్ని రివర్స్లో తీసుకుంటే అందమైన పోట్లీ బ్యాగ్ రెడీ అండి. సో స్టిచ్చింగ్ అంతా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో హ్యాండిల్ అండ్ డోరీ అనేది అటాచ్ చేశానండి. చూసారు కదా, హ్యాండిల్ అనేది ఎగ్జాక్ట్గా ఎడ్జెస్లో స్టిచ్ చేశాను, దారంతోనే స్టిచ్ చేశాను. దానికోసం నేను పర్ల్ చైన్ని యూస్ చేశాను, 4 లేయర్స్ యూస్ చేశాను. అండ్ డోరీస్ కోసం అయితే నేను మార్కెట్లో రెడీమేడ్ డోరీస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, దాన్నే యూస్ చేశాను. డోరీ ఎడ్జెస్లో హ్యాంగింగ్స్ కూడా యూస్ చేసుకున్నాను. సో కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు అలా హ్యాపీగా హ్యాండ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. అండ్ ఫర్దర్గా నేను మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోట్లీ బ్యాగ్ స్టిచ్చింగ్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. So please subscribe to my channel and like and share, comment and share with your friends, please.